మరి మీ అబ్బాయి డైరెక్టర్ రవి గారి పరిస్థితి ఏంటి? మళ్ళీ ఏమీ అనలేదా? అంటే అమ్మ వద్దు, ఇంత చేసాం, ఇంకా డబ్బులు సరిపోవు, నీకు అర్థం నేను కావట్లేదు. చెబుతున్నా, నువ్వెన్ని చెప్పినా రవి మొదట్లో దిగినానికి ఏం చేసినా ఆగటానికి లేదు రవి. నేను కష్టం చేస్తా జరిగిందమ్మా. ఆ కొట్లాట్లో అలిగి వెళ్ళిపోయాడు. లేకపోతే మామూలుగా తిట్టుకుంటూ పోడు, కొట్టుకుంటా రోజు గందరగోళం పోవలేదు. సినిమా మొదలు పెట్టాక ఇక రవి గారు వెనక్కి ఏం తిరిగి చూడలేదు ఇక ముందుకే పోతాడు. ఇంక నేను రెయింబోలు పని చేస్తున్నాగా ఇటు అప్పుడల్లానేమో పొలం పని అవి అన్ని పొలం పనులు ఎక్కువ చేస్తాం. మనం రైతు పని బాగా మాకు భారెత్తుగా రైతు పని బాగా చేస్తాం. పొలంలో పని 30 ఎకరాలు పొలం వేసినా కూడా 2-3 కూలీలను పెట్టుకొని చేసుకునే వాళ్ళం. రూపాయికి రూపాయి బాగానే సంపాదించుకొని రూపాయికి రూపాయి పోగేసుకుంటా, ఈ రూపాయి పంపిస్తా. ఒకసారి పంపిస్తే ఇన్ని రోజులు అందుగా 6 సంవత్సరాల చిలం ఆగదు కదా. అదే కదా, మన చేతుల కష్టంతో కొంత ఊర్లో కూడా అప్పు తీసుకొచ్చినాం. అప్పు తీసుకొచ్చి పెట్టినా కూడా జనాలు ఏమంటారు, ఇంకెందుకు మేకలు కాసేదానికి బర్రెలు కాసేదానికి ఇది ఒక శిలమని గాయచ్చింది. ఆ పిల్లోడు చేసుకోక చేసే పని ఏదో వృద్ధాలు చేసుకొని కొండ ఇది ఒకటి చేసిన అందరు ఎగతాలు చేసేవాళ్ళు. మా అక్క చెల్లెళ్ళు కూడా బాగా ఎగతాలు చేసేవాళ్ళు. నీకెందుకు అక్క ఇంకా కష్టం చేయాలని నీకు ఇంకా ఉంది, చాలా ఇంట్లో వాళ్ళు. మీకు అన్నదమ్ములు లేరా సార్? ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏంటిది ఇది ఆడవాళ్ళ మాటలు విని, అంటే సహజంగా కూడా ఎంత సంపాదిస్తున్నా ఆడవాళ్ళ మాటలు విని చేయడం ఏంటని ఎవరు అనలేదా మిమ్మల్ని? కాకపోతే నా ఆలోచన ఏంటంటే ఆడకూతురు మాట అంటే 180 మంది బాగుపడతారు మగవాళ్ళు. చదువుకున్నోడు కంటే చదువులేని వాళ్ళు వేరే ఎంత బాగా చెప్పారు. అనకపోతే 20 మంది బాగుపడతారు కానీ 80 మంది చెడిపోతుంది. కానీ గొప్ప విషయం చెప్పారు సార్, చాలా మంది. అందుకని నేను కూడా ఏదైతే పొలమైన పైరు వేద్దాం అంటాను అనుకో, కంది వేద్దాం విషయం అంటే వద్దు అంటదేమో, అది పోద్ది పండదు. 30 ఎకరాలు మల్లె తోట వేసామ్మా. మల్లె తోట అంటే ఏంటి, బంతిపూలు. మా ఊర్లో మా ఏరియాలో 30 ఎకరాలు వేసిన. 30 ఎకరాలు వేస్తే లారీ ఆడికి వస్తుంది కోసుకోవడానికి. వద్దు మనకెందుకు అన్నది, అసలు కూడా రాలా. పట్టు పురుగులు తయారు చేసేది పెట్టిన, మనం చేసేది ఆడ చేసిన కానీ రూపాయి చేతికి రాదు. ఆమె పెట్టు చేద్దామన్న మనస్ఫూర్తి కంటే ఆ డిసిరాసి వస్తే అంతకంత మాకు చేతికి వస్తాయి. ఏది చేయాలని అందుకని మంచి సెంటిమెంట్ వచ్చింది బాగా. ఆవిడ చెప్పి చేద్దామంటే అవుతుంది. ఆవిడ వద్దంటే మీరు పెట్టినా కాదు, పెట్టినా ఇంకా ఏట్లు వేసినట్టే. అందుకని ఆ మాట వినాలి. పోయిన సంవత్సరం కూరగాయలు వేసాడమ్మా, చెప్పకేమి కూరగాయలు వేస్తే మేమేం చేస్తాను, ఓట్ల పని చేసుకుంటున్నాం. ఆయన తినడానికి వచ్చాడు నారదొడ్డు. ఆయన ఈ వంగ చెట్లు నాటి, టమాటో చెట్లు నాటి, మిరప చెట్లు నాటి అని చెప్పి బాగా చెప్పాడు. నేనైతే వద్దని, నేనైతే నాటాలని నాటిండు. బాగా ఇంతెత్తు పెరిగినాయి. శుభ్రం కిలర కొట్టేసిండు. కోసి పంపిస్తే ఇంత నాన్న కాయలు. వంకాయ ఏ మార్కెట్ బాగా చేంకూర తెంపించిన, ఇటు కంబాలపాడు పదిలికని 4 పక్కలు అనిపించిన. తీసుకున్న వాళ్ళకి డబ్బులు రిటర్న్ వేయడం వల్ల 1/2 కేజీ నుంచి కేజీ పోతుంది ఒక వంకాయ. అంత సైజు వచ్చి అంత పెద్ద వంకాయలు, వంకాయలు వద్దంటే నాటిండు. మొత్తం కిరలు కొట్టేసిండు. ఏం లేదు, క్యాబేజ్ కూడా నాటిండు. 4 గోతాలు కోసింది అంతే క్యాబేజ్. అటు చేసే వాళ్ళం లేనప్పుడు ఎందుకు, మనం తోటకాడు ఉంటే చిన్న పని పెద్ద పని అన్ని చేసుకొని రూపాయికి రూపాయి సంపాదించుకుంటాం. నేను ఇక్కడ వాటల దగ్గర ఉంటే నువ్వు వాటల దగ్గర నాడు ఎవరు చేస్తారని చెప్పి వద్దంటే నాటిండు. 70,000 నట్టమాడు, ఆయన నోటితో చెబుతాడు. తర్వాత ఇప్పుడు సినిమా ఫైనల్ ఎడిటింగ్ వచ్చినప్పుడు సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టారా? పెట్టాం, పెట్టి కూడా అంతే సంవత్సరం. మధ్యలో ఎప్పుడైనా వెళ్ళారా? సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు 2 సార్లు పోయా నేను. మీరు 2 సార్లు పోయా. నేను పోతే ఇక్కడ పనులు ఆగిపోతాయిగా. ఇప్పుడు హోటల్ నడుస్తుందమ్మా. ఈయన పంపించి నేను ఇక్కడే ఉండి, నేను ఒక్క మనిషిని పెట్టుకొని వాటలు పని చేసుకుంటా. 4గురిని పెట్టుకుంటా, 4గురికి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి కదా. అందుకే నేను ఒక్కదానే వాటలు పని చేసుకుంటా, ఇలా డబ్బులు పంపుకుంటా. ఒక్క మనిషిని పెట్టుకొని అక్కడ చేసా. అక్కడ చేసుకొని ఎవరు తీసపోయేలు కూడా ఉండరు. మూట కట్టుకొని రోడ్లు పోయి ఎవరైనా పోతుంటే ఆటో బట్టి ఎక్కి పోయి చేసాను. కొండ దగ్గర కదా, ఇంటి దగ్గర కాదు కదా, ఇంటి దగ్గర కాదుగా అక్కడ. కాబట్టి మూట కట్టుకొని నెత్తని పెట్టుకొని పోయి చేసా. అందరూ అంటారు ఏంది నీకు ఈ బాధ, ఎవరు లేకుండా ఒక్కదాని వెంకటేశ్వర పోయినలే ఆడిపో ఊరికి పోయినలే అని చెబుతా. ఇట్లా షూటింగ్ పోయినంటే ఎగతాలు చేస్తారు కదా అని చెప్పి అట్టా వాటలు పని చేశాను నేను అక్కడ. అంత కష్టజీవుడుగా చేసా పని. ఫైనల్ గా సినిమా మొత్తం పూర్తయిపోయింది. ఎడిటింగ్, డబ్బింగ్ అన్ని అయిపోయినాయి. ఇక మొత్తం ఆ వాటిలో కూడా ఈరోజు నేను ఇక్కడికి రావాలంటే కూడా మా అల్లుడిని కూతుర్ని అక్కడ పెట్టి వాళ్ళు ముఠా పని చేసుకోవడం వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చా.